కాగోలు కాదమ్మా, ఉదయం లేవగానే కాఫీ పడకపోతే బండి కదలదు కదా మరి. మీరు అరిస్తేనే కాఫీ వస్తున్న రోజు గుండమ్మ తెస్తుంది కదా. కానీ ఇంకా తేలేదు కదరా. అదిగో మిక్సీ సౌండ్. కాఫీయే కాదు, వదిన టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. గుండమ్మా, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మేడం మీద బట్టలు ఆరేసి వస్తున్నానండి. ఎందుకండి? అది కాదు వదినా, మీరు బట్టలు ఆరేయడానికి వెళ్తే కిచెన్ లో ఎవరున్నారు? కిచెన్ లోనా? అదిగో మిక్సీ సౌండ్ కూడా వస్తుంది చూడు. అయితే కిచెన్ లో లోకేశ్వరి ఉండుంటుంది. లోకేశ్వర్య? లోకేశ్వరా? లోకేశ్వరా నిన్నంతా అన్ని పనులు తనే చేసింది కదా, ఇవాళ కూడా తనే చేయాలి అనుకుంటుందేమో. ఏంటి అందరూ ఇలా హాల్లో డిస్కషన్ పెట్టారు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదమ్మా, మీరిద్దరూ ఇక్కడే ఉంటే కిచెన్ లో మిక్సీ పడుతుంది ఎవరని. నేనేనండి. కామాక్షి, ఇవాళ ఆదిగారితో ఇంటర్వ్యూ ఉంది. హో, మీరేనా అది? ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారని మా వాడు చెప్పాడు. ఇంతకీ ఇంటర్వ్యూ దేనికి అబ్బాయి? అది దేనికంటారండి తాతగారు, అన్నయ్య ఫ్యాషన్ కాంపిటీషన్ లో గెలిచాడు కదా, అందుకే. అవునా? ఇదిగో బాబు, మా ఆది బాబు ఇంటర్వ్యూ మీ ఒక్క ఛానల్లోనే కాదు, అన్ని ఛానల్స్ లోనూ కనపడాలి. అవును, ఏ ఛానల్లో చూసినా మా బావగారి పేరే వినబడాలి. ఏ పేపర్లో చూసినా మా బావగారి ఫోటోనే కనబడాలి. ఒరే ఆది, ఆది ఏంటన్నా నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వచ్చారా? నమస్తే గుండమ్మ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. మా వదిన మీకు ముందే తెలుసా? తెలియడం ఏంటండి, ఆవిడ నాకు ఫ్రెండ్. ఏమండి, మంచి రిపోర్టర్ అండి. ఒక ఇన్సిడెంట్ లో మేము కలిసాం, అప్పుడే మంచి ఫ్రెండ్ అయ్యాడు. మీరు చెప్పనంత మాత్రాన నిజం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా? మీకు ఇంత హెల్ప్ చేసినా మీ భార్య గొప్పతనం వెలుగులోకి రావడం మీకు ఇష్టం లేదా? లేక ఆడదాని కారణంగా గెలిచారని చెప్తే పబ్లిక్ లో మీ ఇమేజ్ పడిపోతుందని మాట్లాడడం లేదా? చెప్పండి సార్.
ఆపండి మీ ఇంటర్వ్యూ. వెంకీ, నేను ఆయన గెలుపుకి కారణమయ్యానని, నా సహాయంతోనే ఆయన గెలిచారని ఎవరు చెప్పారు నీకు? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాడివి ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏం అడగకూడదని తెలిసి ఉండాలి. ఒక ఫ్రెండ్ అయ్యుండి నువ్వు మా ఆయన్ని ఇలా అవమానిస్తావని నేను అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ సార్ ఒరే ఆది, ఏంట్రా ఇది? నానా ప్లీజ్, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా నాది వినే పరిస్థితి కాదు, సమాధానం చెప్పే పరిస్థితి కాదు. అనయ్య అనయ్య ఆగన్నయ్య. ఇది ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు, వీడి జీవితంలో ఉంటే ఆనందం ఉండదు. కాబట్టి వీళ్లకు లాయర్ని పిలిపించి నా కొడుకుతో దీనికి విడాకులు ఇప్పించేస్తాను. ఇది భలే స్కీమ్ గుండమ్మా. ఫ్యాషన్ కాంపిటీషన్ లో ఆదికి హెల్ప్ చేసినట్టు చేసి మీడియా ముందు ఆదిని తొక్కేసి నువ్వు లైన్ లైట్ లోకి వచ్చేద్దాం అనుకున్నావు కదూ. కానీ నీ ప్లాను నీకే రివర్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? నేను బ్రతికేదే మా ఆయన కోసం. నా ఆశ, శ్వాస, ధ్యాస ప్రతిదీ ఆయన ఎదగాలనే. అందరిలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకొని ఎవరు అందుకోలేని శిఖరంలా ఆయన నిలబడాలి అని అనుకుంటే వాళ్ళెందుకు అలా మాట్లాడారు మరి? నాకు అది అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. దరిద్రం బాగోకపోతే తాడు కూడా పామై కరుస్తుందంటారు కదా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. అందుకే వాడలా మాట్లాడాడు. సరే, అయిపోయిన దానికి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, కానీ సరదాగా పబ్బుకు పోదాం. వస్తావా? పదా. ఏంటి పబ్బుకా? ఫుల్ వాల్యూమ్ తో డీజే వస్తుంటే డించుక్ డించుక్ అని డాన్స్ చేద్దాం. ఎందుకని నువ్వు నన్ను అడగలేవు. ఎందుకంటే నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో నువ్వు గెస్ట్ చేయలేవు. తెలుసు,
అత్తయ్య గారు నన్ను అన్న మాటలు నీకు ఆనందాన్నిచ్చాయి కదా? ఎగ్జాక్ట్లీ. అత్తయ్య గారు వాడింది మామూలు డైలాగా? తిట్టడం, కొట్టడం, అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను కార్నర్ చేయాలని చూడటం. అబ్బా, ఇవన్నీ లైక్ 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 లైక్. బట్ ఇవాళ ఆదికు నీకు విడాకులు ఇప్పించేస్తానన్నారే. అబ్బా, ఏం డైలాగు, ఏం డైలాగు. వినే కొద్దీ ఆహా వినాలనిపిస్తోంది. చెవులకు ఎంత వినసొంపుగా ఉంటుందో. దాని పేరు ఎత్తదు నా దగ్గర. ఎందుకన్నయ్యా అలా ఇరిటేట్ అవుతావు? లేకపోతే కాంపిటీషన్లో దానివల్ల నేను గెలిచానా? అన్నయ్య, ఇంటర్వ్యూ చేసిన వాడేదో మాట్లాడితే నువ్వు వదిలిని తప్పుపడితే ఎలా? తనెప్పుడు నువ్వు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, నువ్వు అనుకున్న సాధించాలని కోరుకుంటుందే గాని తన పేరు కోసం పోరాడే మనిషా? చెప్పనయ్య. అబ్బా, ఈయనొకడు ఆది కోపంతో రగిలిపోతాడనుకుంటే ఈయన వెళ్ళి చల్లబరచడానికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. వాడెవడో అనడం కాదు, మీ వదినే ముందు రోజు నైట్ నాతో చెప్పింది. నా వల్లే మీరు గెలిచారు, ఆ క్రెడిట్ మొత్తం నాకే కావాలి అని చెప్పింది. దీనికేమంటావు? వదినేదో మిమ్మల్ని ఏడిపించడానికి అలా అనుంటుందన్నయ్య. ఏమో, సరదాకందో కావాలందో ఎవడికి తెలుసు. మే కమిన్ ఆదిత్య గారు? యా ప్లీజ్. బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ఆదిత్య. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోడల్ అవ్వాలనుకున్న నీ ఆశయాన్ని మొత్తానికి నువ్వు సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బాబాయ్? ఐఎమ్ ఫైన్ సార్. మీరు సాధించిన విజయానికి ఈ పాటికే వచ్చి మిమ్మల్ని విష్ చేయాలి, బట్ సిటీకి ఇవాళే వచ్చాను. పర్వాలేదు సార్. అన్నట్లు మా మిస్సెస్ని తీసుకొని మీ ఇంటికి రావాలనుకుంటున్నా. ఎప్పుడు రమ్మంటారు? మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు సార్? ఫ్యాషన్ షోలో గెలిచినందుకు మిమ్మల్ని విష్ చేశాను. మరి మిమ్మల్ని గెలిపించినందుకు మీ మిస్సెస్ని కూడా విష్ చేయాలి కదా? అబ్బా, వీడెవడో కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ డైలాగ్తో వచ్చాడు. ఇంటికి రాగానే మా ఆవిడ మీ గురించే టాపిక్ స్టార్ట్ చేసింది ఆదిత్య గారు. అన్నట్టు ఇంటర్వ్యూ కూడా ఏదో ఇచ్చారట కదా, అది చూసినప్పటి నుండి మనం ఆదిత్య గారింటికి వెళ్ళాలండి, ఆయన మిస్సెస్కి విష్ చేయాలండి. ఆవిడ చాలా గ్రేట్ అండి, అలాంటి భార్య దొరకడం ఆది గారు అదృష్టం అండి అంటుంది సార్. మా వదిన గురించి ఇప్పుడెందుకులేండి. నో నో నో, కష్టపడిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి మనం. ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి బాధపడుతున్నట్టుంది. అత్తయ్య గారికి అక్కంటి కోపం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు గాని అక్క ఎలాంటిదో బావగారు కూడా అర్థం చేసుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య అంతే వదినా, ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ అర్థం కాడు. ఇదిగో రాసి పెట్టిందే జరుగుతుందమ్మా, నువ్వు బాధపడకుండా ఉండు. తలరాత ఇంతే అని సరిపెట్టుకుని తలొంచుకొని ఉండిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు తాతయ్య. సమస్యలకు ఎదురెళ్లి పోరాడిన గుండమ్మ కూతుర్ని. ఎవరి మీద పోరాటం చేస్తే ఈ సమస్య తీరుతుంది వదినా? సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది బాబీ.
వెంకీ నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా పేరు రావాలనే అభిమానంతో ఆ క్వశ్చన్ చేశాడు అంటే అలా అనిపించడం లేదు. అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే ఆ ప్రశ్నను వదిలేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. మ్మ్. కానీ వాడు అలా చెయ్యలేదు. అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడని తెలిసి కూడా 1కి 10 సార్లు అదే మాటని ప్రెస్ చేసి చెప్పాడు. అందుకేగా ఇంత పెద్ద గొడవ జరిగింది. అక్కడే నాకు అనుమానం వస్తుంది. అనుమానం ఏంటోదినా? అతనితో ఎవరైనా కావాలని అలా అడిగించారా అని. అన్నయ్యని నిన్ను ఇబ్బంది పెట్టాలనే ప్లాన్ అయి ఉంటే గనక ఆ అవసరం ఆ లలితాదేవికే ఉంది. బహుశా తనే ఇదంతా ప్లాన్ చేసి ఉంటుందని నా అనుమానం వదినా. అది ఆవిడో కాదో తెలియాలంటే ఆ వెంకిని పట్టుకుని మనం అడగాలి. అమ్మ గుండమ్మ, నువ్వు మామూలు దానివి కాదే. సమస్యకి పరిష్కారాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. రేపు వెంకీ దగ్గరికి వెళ్ళి నిజానిజాలేంటో తెలుసుకుందాం. తనంతట తానే ఆ టాపిక్ రైజ్ చేశాడా, లేక ఎవరైనా తనతో బలవంతంగా కాకి అంటే ఇక్కడున్నాడు. నా మాటలన్నీ వినేశాడా? ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తాను వెళ్ళిపో అంటున్నావు. మా ఫ్రెండ్ మనీ కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను, ఊరికెళ్ళిపో అంటున్నాను. ఆహా. చూపేంటి? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది లోకే. అవును, అబద్ధాలు చెప్తున్నా. నేను మాట్లాడింది వేరు, నీతో చెప్తుంది వేరు. అయితే ఏంటి? అదేంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఉండు, అందరిని పిలుస్తా. మనవడా 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 తాతయ్య ఎప్పుడు కాకి కాకి అని పిలుస్తావు కదా, కొత్తగా తాతయ్య అని పిలుస్తున్నావేంటే? కాకోపడుతున్నావా? కాదు, ఏమీ లేని దానికి అరిచి గొడవ చేయొద్దు అంటున్నాను. నిజంగానే నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది, అందుకే దానికి మనీ పంపుతాను అని చెప్తున్నాను. ఒట్టు. ఎవరి మీద? వద్దు, నా మీద ఒట్టు. వస్తాను. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అవును, పిలుస్తాను. ఏంటయ్యా, వయసులో నీకంటే పెద్దది నీకు అక్క వరుస అయ్యేదాన్ని పట్టుకొని అక్క అని పిలవకుండా పేరు పెట్టి పిలవడం ఏంటి? ఇంట్లో చేరి ఫ్రీగా దండగ తిండి తింటున్నాడు కదా, అది బాగా వంట పట్టినట్టుంది. కాదు, నిన్ను అక్క అని పిలవాలనున్నా అలా పిలిపించుకునే అర్హత నీకు లేదని అర్థమై నిన్ను పేరు పెట్టి పిలిచాను. What do you mean? అసలే పెద్దక్క బాధలో ఉంటే జరుగుతున్న గొడవల్ని ఇంకా పెద్దవి చేసి తనని ఇంకా బాధ పెట్టాలని చూస్తావా? తను నీకే అపకారం చేసిందని. రేయ్, అది ఎవరో, దానికి నాకు మధ్య ఉన్న గొడవేంటో, దానివల్ల నేనేం నష్టపోయానో నిన్నగాక మొన్నొచ్చిన వాడివి నీకేం తెలుసనరా?
బాబు, రోటికి రోకలికి మధ్య తలకాయ పెడితే ఏమవుతుంది? తలకాయ పచ్చడవుతుంది. వాళ్ళిద్దరి మధ్య కల్పించుకున్నా అదే జరుగుతుంది. అంటే ఈవిడ చేస్తున్న ఆలోచనలు తప్పని చెప్తే చంపేస్తారా? ఏయ్, కోస్తే ట్విన్ సిటీస్ కి వారం రోజులు సరిపోతావు. నా నోటికి మాటలు తిన్నగా రావు. నన్ను రెచ్చగొట్టుకు చెప్తున్నా. ఏం జరుగుతుంది వదినా? మీ బండోడు కొలెస్ట్రాల్ ఎక్కువే కొట్టుకుంటున్నాడు. కరుగుద్దని చెప్తున్నా. ఏం చేసావు కళ్యాణ్? ఆవిడ చేస్తున్న తప్పుల్ని తప్పని చెప్పాను. అక్క కోసం మనం అందరం బాధపడుతుంటే తను మాత్రం ఆనందపడుతుంది. గుండమ్మ అక్కని ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే తను అందరి మంచి కోరుకుంటూ అన్నయ్యకి ఆపదొచ్చినప్పుడల్లా సహాయపడుతుంది కదా, అందరితో మంచి అనిపించుకుంటుంది కదా. అది చూసి ఈవిడ ఓర్వలేకపోతోంది. పాయింట్ కరెక్ట్ గా పట్టేసిందే. దాన్ని చూసి ఎడవాల్సిన అవసరం నాకు లేదు. నాదంత కుళ్ళుబోతు మనస్తత్వం కాదు. దానికి అవసరం ఉంది కాబట్టే ఆదికి సహాయపడింది. రే బాబీ, తప్పురా. నేను చెప్పేది ఒకసారి విను. మాట్లాడొద్దన్నయ్య. వదినకు నీతో విడాకులు ఇప్పిస్తానన్నప్పుడు మాట్లాడని వాడివి తప్పు చేసిన నా పెళ్ళానికి విడాకులు ఇస్తానంటే ఎందుకు మాట్లాడుతున్నావు? ఇచ్చేయ్. నువ్వు విడాకులు ఇచ్చేస్తే నేను వెళ్ళి ఏ నూతిలోనూ దూకి చేస్తాను. చస్తే చావు, నాకేంటి? బాబీ, అవును వదినా. ఎవరు నా గురించి వకాలతో పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. విడాకులు ఇచ్చేసే. తప్పు చేసింది కాకుండా పొగరబోతు మాటలు మాట్లాడుతున్నవే. ఇచ్చి పడేరా విడాకులు. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చి పడేయండి. ఎవరొద్దన్నారు? ఏమే లోకి, నీకు మతేమన్నా పోయిందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇదేంటిది? వాళ్ళేదో ప్రమోషన్ ఇస్తానన్నట్టు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటుంది. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఎవ్వరూ కరిగిపోరే. అవసరం లేదు. ఈ ఇంట్లో అందరి నిర్ణయాలతోనే గాని నిజాలతో పని ఉండదు. ఆ వెంకీ నీ ముందే చెప్పాడు కదా నిజం. ఎవరో వచ్చి గుండమ్మ గురించి మాట్లాడితే అదంతా గుండమ్మ చేయించిందని నమ్మేసి నిర్ణయం తీసేసుకుంటారా? అతను బావని అలా అవమానిస్తే నాకే వస్తుంది. అయితే వెంకీ నీ గురించి అబద్ధం చెప్పాడంటున్నావా? అతనేం అబద్ధం చెప్పలేదు. అతను చెప్పిందంతా నిజమే. నేను ఇదంతా చేసింది, అతనితో అలా ప్రశ్నలు అడిగించింది మా అక్క కోసం. ఏంటి? నా కోసమా? అవును, నీ కోసమే. ఆది బావగారు కాంపిటీషన్ లో గెలవడం లైఫ్ గోల్ గా పెట్టుకున్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన టైంలో అతను వీల్ చైర్ కి పరిమితం అయిపోయి తన లైఫ్ అంబిషన్ ని మిస్ అయిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు తన ప్రాణాలకి తగ్గించి రాత్రి పగలు సేవలు చేసి ఆది బావగారిని మనిషిని చేసి కాంపిటీషన్ కి అక్కనే ఢిల్లీకి పంపించింది.
అక్కడ గెలిచి వచ్చి ఇక్కడ ఫైనల్స్ అనుకున్నప్పుడు ఆ లలితాదేవి అడుగడుగున ఆటంకం కలిగిస్తుంటే అన్నిటిని తిప్పికొట్టి ప్రతి రౌండ్ లో బావగారికి అండగా ఉంటూ తను ముందుకు అడుగులు వేస్తూ బావగారిని ముందుకు నడిపించింది. కాంపిటీషన్ లో ఆది బావగారిని గెలిపించి తను కూడా గెలిచింది. ఇదంతా మా అందరికీ తెలిసిన విషయమే, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. హా, అన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ మా అక్కని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. అందుకే తనకి గుర్తింపు రావాలి అనుకున్నాను. తన గురించి, తన గొప్పతనం గురించి 10 మందికి తెలియాలి అనుకున్నాను. కాబట్టే ఆయనకి డబ్బులిచ్చి మా అక్కకి కూడా మంచి పేరు వచ్చేలాగా ప్రశ్నలు అడగమన్నాను. మా అక్క గురించి అడిగితే నిజాన్ని ఆది బావగారు ఒప్పుకుంటారు అనుకున్నాను. కానీ ఆ ఎదవ నేను అడగమన్నట్టుగా కాకుండా పూర్తిగా మిస్లీడ్ అయిపోయి బావగారు అవమానపడేలా మాట్లాడాడు. ఎంతో కష్టపడిన మా అక్కకి కూడా మంచి పేరు రావాలన్న ఆశే, కానీ ఆది బావగారిని అవమానించాలన్న ఆ ఉద్దేశం నాకు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎంత తెలివిగా ప్లేట్ తిప్పేశావే. నువ్విక్కడుండాల్సిన దానివి కాదే. రాజకీయాల్లో ఉంటే ప్రపంచ దేశాలన్నిటినీ తీసుకెళ్లి పాకిస్తానోడికి అమ్మేసేదానివి. జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తావు? అయినా గుండమ్మకి పేరు ఒకళ్ళు చెప్తే రావడం ఏంటే? తనేంటో మనందరికీ తెలీదా? అయినా ఒక స్థాయిలో ఉన్న నా కొడుకు భార్య అని చెప్పుకోవటమే దానికి గొప్ప. అంతకంటే పెద్ద పేరు దానికే ఉంటుంది. నీ ఆలోచన మంచిదే అయినా రాంగ్ వేలో అప్లై చేసి అనవసరంగా పెద్దక్కని బావగారిని బాధ పెట్టావు. అవును, ఈ విషయం నాకు తర్వాతనే అర్థమైంది. సారీ బావగారు. ఏవండి, ఇప్పుడు కూడా నాకు విడాకులు ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తాడు లోకేశ్వరి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నా మీద ఎంత అభిమానాన్ని పెంచుకున్నావో వీళ్ళందరికి ఇప్పుడిగా అర్థమైంది. సర్లే అమ్మా, అయిందేదో అయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకమ్మా. అర్థమైందా? పదండి పదండి. నేను బాధపడ్డానని మీకు బాధ అనిపించింది అన్నారు. అది నిజమే కదా? నిజమే. దాన్నే నా మీద మీకున్న ప్రేమ అంటారు. ఇదిగో, నువ్వు ఇలా లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు. మనం జస్ట్ ఫ్రెండ్స్ 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 అంతే. అంతే తప్ప భార్య అనే ఫీలింగ్ లేదు, అంతేనా? లేదు. సరే అయితే ఆ పువ్వులు నా తల్లో పెట్టండి. హలో, ఇదిగో, నీకోసం పువ్వులు తేవడమే ఎక్కువ. తల్లో పెట్టడం, జల్లో పెట్టడం అంటే నా వల్ల కాదు. భయం? భయమా? నాకా? దేనికో? మీరు మీ చేతులతో నా తల్లో పువ్వులు పెడితే మీ మనసు ఎక్కడ మారిపోతుందో అని, నాకు ఎక్కడ లొంగిపోతారో అని మీరు భయపడుతున్నారు. అంత లేదమ్మా. నీ తల్లో పూలు పెట్టగానే నువ్వు ఓరగా చూస్తే కరిగిపోవడానికి నేనేం ఐస్ క్రీమ్ కాదు. స్టోన్ ఇక్కడ. అయితే పూలు పెట్టండి, లేదంటే నేను చెప్పిందే నిజమని మీరు ఒప్పుకోవాలి. ఒసేయ్, నీ తల్లో పూలు పెట్టినా, నేను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టినా నా ఫీలింగ్స్ లో ఏ మార్పు రాదే. అయితే ముద్దు పెడతారో పూలు పెడతారో మీరే తెలుసుకోండి. ఎదవ యాక్టింగ్లు చేసావంటే తల గోడకేసి కొట్టేస్తాను చెప్తున్నాను.
తిరుగు, పూలు పెడతాను. అమ్మా, నా తల బద్దలైపోయిందిరా దేవుడు. ఓ నాయనా, నా తల బద్దలైపోయింది. నీ అమ్మ కడుపు కాల, నీకేం పోయే కాలం వచ్చిందే? నా తల పగలగొట్టేశావు. నీ తల పగలగొట్టాలని కాదు, ఆ గుండమ్మ తల పగలగొట్టాలనుంది. నాకు ఎలక్షన్ లో పోటీ చేసి చట్టసభలో కాలు పెట్టి అధ్యక్ష అని గట్టిగా అరవాలనుంది. అవుతుందా? 100 గొడ్లు తిన్నా రాబందు కూడా ఒక్క గాలివానికి చస్తుందంటారు. ఆ గుండమ్మని నాశనం చేయాలంటే గాలివాన కాదు, పెద్ద తుఫానే సృష్టించాలి. సృష్టిస్తాను. ఓకే, ఈసారైనా మనం ఆ గుండమ్మ మీద గెలవాలి. రేపే మన ప్లాన్ అమలు చెయ్యాలి. తప్పకుండా. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఈ క్షణం నుంచి ఎదురు చూస్తూ ఉంటా. ఏంటే లోకేశ్వరి, నీ ఫేస్ లో బాధ కోపం పోయి ఏవో ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. రేపు గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఆ లలితాదేవి ఓ అద్భుతమైన ప్లాన్ చెప్పింది నానమ్మా. అది సక్సెస్ఫుల్ గా అమలు చేశామా, ఇక గుండమ్మ పని అవుట్. ఆడే ఉంటే బోడిగుండుతో పనే ఉంది అని సక్సెస్ అనేది నీ చుట్టుపక్కలే ఉంటే ఆ గుండం ఇప్పటి వరకు ఎలా నెట్టుకొచ్చిందే? ఈ మాట నేను అనకూడదు కదా. తెల్లారిన తర్వాత చూద్దు గాని నా సక్సెస్. ఇంకొక్క నిమిషం. హాయ్, 12 అయిపోయింది. ఏంటండి, పడుకోండి. ఏంటండి
వెళ్ళిపోనండి. ఏంటి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి, గాలి దుమారం వస్తోంది. దెయ్యాలు ఇలాంటి అట్మాస్ఫియర్ ని ఇష్టపడతాయి. దీన్నే హారర్ ఎఫెక్ట్ అంటారు. అరిచావంటే కంఠం కొరికేస్తా. ఎవరు నువ్వు? గెటప్ చూ. ఏమైంది ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది బాబు? ఏయ్, ఏమైంది? అత్తయ్య, దెయ్యం అత్తయ్య. దెయ్యమా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి దయ్యమా? అవునక్క, 6 feet ఉంది. నా లెగ్ పీస్లు పట్టుకెళ్ళిపోయింది. ఏంటి దెయ్యం లెగ్ పీస్ కోసం వచ్చిందా? లేదు నాన్నమ్మ, నా కోసమే వచ్చింది. నీకోసమా? దేని గుణమ్మా? నన్ను తినేస్తుందంట తాతయ్య. ఏంటమ్మా, ఏదైనా పీడ కలగానే వచ్చిందా ఏంటి? లేదు మామయ్య గారు, లైవ్ లో చూసామండి. నా దగ్గరకు వచ్చి లెగ్ పీసులు కూడా పట్టుకెళ్ళిపోయిందని చెప్తుంటే మీరు అలా అంటారేంటండి? నీ లెగ్ పీసు గోల తగలయ్యా. నువ్వా కాసేపు దయ్యం ఏంటి మన ఇంటి లోపలికి రావడం ఏంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. అవునవును, నువ్వు ఉండగా ఇంట్లోకి రావడానికి ఆ దెయ్యానికి ఎంత ధైర్యం ఉండాలి? 6 feet ఉంది అంటున్నాడు. మన ఇంట్లో అంత హైట్ ఉన్నది ఆది అన్నయ్య తప్ప ఇంకెవరున్నారు? ఇంతకీ ఆదేడమ్మా? వాష్రూమ్ లో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడంట. దెయ్యం చెప్పింది మామయ్య. ఏమైంది? ఎవరంత గట్టిగా అరిచింది? ముందుగా నేను అరిచానండి. తర్వాత నేను అర్చను బావగారు. ఏంటి అక్క తమ్ముళ్ళు కలిసి అర్ధరాత్రి పూట అరుపుల పోటీ ఏమైనా పెట్టుకున్నారా? లేదురా, అది దాని గదిలోకి దెయ్యం వచ్చిందంట. దెయ్యమా? అవునండి, మీ అంత హైట్ ఉంది, నన్ను తినేస్తానంటుంది. అవునా? ఎందుకు? కారణం చెప్పలేదండి. చెప్పలేవే, నువ్వు చచ్చినా చెప్పలేవు. గట్టిగా అరిచి అందరూ వచ్చేలా చేశానని రేపు నా దగ్గర కూడా వస్తానని చెప్పి నా దగ్గర ఉన్న లెగ్ పీసులు తీసుకెళ్లిపోయింది బావగారు. ఏవండి, నేను మిమ్మల్ని పట్టుకుని పడుకుంటానండి. కాదనకండి, చాలా భయం వేస్తుంది. సర్లే. దెయ్యం అంటే ఇంత భయం పెట్టుకుని
దెయ్యం పేరు చెప్పి నన్నే భయపెడతావా? ఈ రోజు నుండి వీలు దొరికినప్పుడల్లా నాకు ఈ దెయ్యం వస్తూనే ఉంటుంది. చిన్న పిల్లలా ఎలా వణికిపోతుందో చూడు. పడుకో పడుకోవే పండదాను. నిద్రపోతుంటే ఏంటో డిస్టర్బ్ చేస్తున్నావు? పో బయటికి. చూడండి, నేను బయటే ఉన్నాను, కానీ మీరే లోపలే ఇరుక్కుపోయారు. ఏంటే కోతిలాగా కిటికీ పట్టుకుని వేలాడుతున్నావు? నేను కోతిని, అందుకే నా కోతి మొగుణ్ణి నిద్ర లేపుదామని వచ్చాను. అవును, రాత్రి బానే ఉన్నావు కదా, తెల్లారేసరికి ఏమైందా నీకు? ఓహో, రాత్రి దెయ్యం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదా? అవునండి, గదిలోకి రావాలి అంటే నాకు చాలా భయం వేస్తుంది. రాత్రి దెయ్యంలా వచ్చింది నేనే అని దీనికి తెలియదు. దెయ్యాలు రాత్రి వస్తాయి గుండమ్మా, పగలు రావు. అవునా అండి? అవును, దయ్యాలతో మీకు బాగా ఇంటిమెసీ ఉన్నట్టు చెప్తున్నారే. ఇంటిమెసీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అబ్బా, కడుపులో కలవరం మొదలైంది. ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను, తిరిగి వచ్చి నీతో డిస్కస్ చేస్తా. వెయిట్ చేయి. అయితే ఇక్కడ వెయిట్ చేయమంటారా? అవును, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. గదిలోకి వచ్చావంటే కాళ్ళు ఎరగొడతాను. సరే. ఇదేంటే వాష్రూమ్ డోర్ రావట్లేదు? తాళం వేసుంటే ఎలా వస్తుందండి? తాళం వేసారా? స్టూపిడ్. ఏంటే, ఎవరేశారు? నేనే. అలా చాటుగా వినడం తప్పు కదండి. నన్ను మాయ చేసి ఏడిపించడం తప్పు కాదా? అదేదో సరదాగా చేశానండి. నేను కూడా సరదాగా చేశానే. చెల్లికి చెల్లు, సరేనా? తలుపు తీవా ప్లీజ్. అయితే ముందు సారీ చెప్పండి. ఏంటి సారీయా? మీరు చేసిన పనికి రాత్రి నేను చాలా భయపడ్డాను, ఇప్పుడు హట్ అయ్యాను. కాబట్టి మీరు నాకు సారీ చెప్పాల్సిందే. సారీ బోలో. అప్పుడు నువ్వు నాకు సారీ చెప్పావా? మీరు అడిగారా? అయితే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు సారీ చెప్పు. లేదు, నేను చెప్పను. అయితే నేను చెప్పను, పో. ఓకే, బాయ్. ఆగవే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ముందు తాళం తీవే. అయితే సారీ. సారీ చెప్పండి. సరే, సారీ. అయ్యా, ఫీల్ లేదు. ఇలాంటి టైంలో ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? హలో, ఎవరు? అత్తయ్య, నేనండి, లోకేశ్వరిని. శ్రీనివాసరావు గారి చిన్న కోడల్ని. నువ్వా? చెప్పమ్మా. ఎందుకు ఫోన్ చేశావు? మీ కూతురు శ్వేత ఇక్కడ గంగలో కలిసిపోయినా మీకు పర్వాలేదా? అదేంటమ్మా? లేకపోతే మీ అమ్మాయిని ఆ బండోడితో అలా వదిలేస్తారా? స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చెయ్యని రచ్చంటూ లేదమ్మా. లాన్ లో కూర్చొని ద్రాక్ష పళ్ళ ఆట ఆడుకుంటున్నారు, రొమాన్స్ చేసుకుంటున్నారు. అంటే మరి మా అక్కయ్య వాళ్ళు 30 రోజులు గడువు పెట్టారు కదా, అది అయిపోగానే ఆ అబ్బాయిని పంపించేస్తామన్నారు కదా. 30 రోజులు అయ్యేలోపు మీ కూతురు తల్లయ్యేలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏంటమ్మా నువ్వనేది? చూడండి,
మీ అమ్మాయి వాడి మాయలో ఉంది కాబట్టి ఎవరేం చెప్పినా తను వినదు. వాడు కానీ అడ్వాంటేజ్ తీసుకుంటే కాదందు. ఇంతకంటే వివరంగా నేనేం చెప్పలేను. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ముందొచ్చేదో చేయండి. ఏదో చెప్పి మీ కూతుర్ని తీసుకెళ్లిపోతేనే మీ కూతురు మీకు దక్కుతుంది. లేదంటే బురద గుంట్లో పడ్డట్టే. లైఫ్ లాంగ్ మీరు సబ్బెట్టి కడుక్కున్నా ఆ బురద పోదమ్మా. ఈ దెబ్బతో ఆ బండోడికి చెక్ పెట్టినట్టే. ఇక గుండమ్మ సంగతి తేల్చాలి. చావనివ్వండి. పిచ్చా నీకు? అసలు బుద్ధుందా? ఆత్మహత్య చేసుకోవడం తప్పని నీకు తెలీదా? తప్పని తెలుసు, కానీ తప్పని స్థితి నాది. అసలు మీరెవరు నన్ను ఆపడానికి? నేను చావాల్సిందే. చావడం అంటే అంత ఇష్టమా? ఇష్టంతో ఎవరైనా చావాలనుకుంటారా మేడం? కష్టాలు తట్టుకోలేకే చావాలనుకుంటున్నాను. ఊరి నిండా అప్పులు, ఇంటి నిండా సమస్యలు. అవి నేను తీర్చలేను. నా వాళ్ళని బాగా చూసుకోలేను. అలాగని నువ్వు చచ్చిపోతే సమస్యలన్నీ తీరిపోతాయా? తీరలేకపోవచ్చు, కానీ నన్ను కన్న వాళ్ళ కన్నీళ్లు చూడకుండా ఉంటాను కదా. అంటే తప్పించుకోవాలి అనుకుంటున్నావన్నమాట. కానీ నాకు వేరే దారి లేదు మేడం. పిచ్చిదానా, సమస్యలు ఎవరికి లేవు చెప్పు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఎప్పుడు ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా సమస్యలు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలి అనుకుంటే ఈ భూమి మీద మనుషుల కంటే సమస్యలే ఎక్కువ ఉన్నాయి. చెప్పే వాళ్ళకి తేలిగ్గానే ఉంటుంది మేడం, కానీ బరువు మోసే వాళ్ళకి తెలుస్తుంది. మంచి జోక్ చెప్పావు. ఇంకా చెప్పు. జోక్స్ అన్ని అయిపోయాయి సార్. తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది సార్, మాట్లాడడం లేదు? సరే సార్, నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం. ఇదేంటి ఇంత సీరియస్ గా చూస్తుంది? ఏంటి గుండు ఇలా వచ్చావు? హలో మేడం. ఏంటి, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్లే సూసైడ్ చేసుకోబోతున్నట్లు నటించి ఆ గుండమ్మ దృష్టిలో పడ్డాను మేడం. నన్ను చూసి బాధపడింది. నా పరిస్థితి విని జాలిపడింది. వాళ్ళ ఆయన ఆఫీస్లోనే నాకు ఉద్యోగం ఇప్పించింది మేడం. నాకు తెలుసు, ఆ గుండమ్మ సెంటిమెంటల్ ఫూల్ అని. ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఇచ్చి చెక్ చేయమని పని అప్పగించారు. నేను అదే పనిలో ఉన్నాను మేడం. గుడ్. అయితే ఆఫీస్ వర్క్ తో పాటు మన వర్క్ కూడా మొదలు పెట్టు. అదేంటి మేడం, ఇవాళే కదా నేను జాబ్లో జాయిన్ అయింది. అంత గుడ్డిగా నన్ను నమ్ముతారా? దెబ్బెప్పుడు వెళ్లడంతోనే పడిపోవాలి. అప్పుడే అవతలి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకునే సమయం ఉండదు.
ఇంతకీ లోకేశ్వర్ అక్కడే ఉందా? ఇప్పుడే వచ్చారు మేడం. చెప్పండి. ఆదితో కొన్ని ఫైల్స్ మీద స్వప్న సంతకాలు తీసుకోబోతుందట. వాటితో పాటు మన సంతకాలు కూడా అయిపోవాలి. ఐ నో. మీరు రిలాక్స్ అవ్వండి. ఇక్కడ నేను కథ నడిపిస్తాను. ఏంటి బావగారు మాట్లాడరే? కొత్త డిజైన్స్. మొన్నటి వరకు డిజైన్స్ మీద డిజైన్స్ వేసి బాగా స్ట్రెయిన్ అయిపోయావు కదా, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. క్రియేటర్ కి ఖాళీగా ఉండటం నచ్చదు బావగారు. గుండమ్మ మాట్లాడదని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాను. లేదంటే నువ్వు చేసిన మోసానికి ఇప్పుడు నువ్వు వాడుతున్న డైలాగ్స్కి ఒక్కటిచ్చేవాడిని. సార్, సంతకాలు. నేను కొంచెం పనిలో ఉన్నాను. మనం డిజైన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయ్యో బావగారు, ఆ డిజైన్స్ చాలా మంచివి. సార్, సంతకాలు. యా, అమ్మయ్యా, పని అయిపోయింది. సరే బావగారు, నేను మళ్ళీ వస్తాను. ఓకే, తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఓకే. బేబీ, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుకుంటున్నాడమ్మా. అవునా? నీకోసం నేనొకటి చేశాను. ఏంటో చెప్పుకో. ఏం చేసావు బేబీ? నువ్వే గెస్ చెయ్యాలి. బేబీ, నీకు బాగా ఇష్టమైందేంటి చెప్పు. తినడం, పడుకోవడం. నువ్వు చెప్పు బేబీ. నీకు బాగా ఇష్టమైన రవ్వ కేసరి చేశాను బేబీ. అబ్బా, ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టు బేబీ. తిను. చాలా బాగుంది బేబీ. ఇదిగో తిను బేబీ. చాలా బాగుంది శైలు. ఈ దరిద్రం చూడలేకపోతున్నావురా నాయనా. అబ్బబ్బబ్బబ్బా. తిను బేబీ, తిను బేబీ, తిను. శైలు, అమ్మా, ఏం చేస్తున్నావే? కళ్యాణ్కి కేసరి ఇష్టమని చేశానమ్మా.
నాకు విషం తాగాలనిపిస్తోంది. తీసుకురావే. అత్తయ్య గారు. నోర్ ముయ్. ఎవరా నీకు అత్తయ్య? ఏంటి చెల్లి, సడన్ గా చెప్పకుండా వచ్చావు? రావాలని రాలేదక్క, రావాల్సి వచ్చింది. ఏమైందమ్మా? ఎక్కడో ఉన్న నాకైతే తెలిసి చావదు. ఇంట్లో ఉన్న మీకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా? మాట్లాడవేంటమ్మా, చెప్పు. తను నీ కన్న కూతురే కదా. మీరు కూడా ఏంటండి దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? నేను ఎవరికీ సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు కామాక్షి. దీన్ని వాళ్ళు తెగే వరకు లాక్కూడదని చెప్తున్నాను. సరే అండి, ఈ గొడవతో ఎవరెవరి ఉద్దేశాలేంటో బయటపడ్డాయి. చూడు, 30 రోజుల గడువులో ఇంకా ఎన్నో రోజులు లేవు. ఈ లోపు వాడు మాకు నచ్చడుగాక నచ్చడు. గడువు పూర్తయ్యాక మాట నిలబెట్టుకోకపోతే మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళకి పళ్ళు రాలగొడతాను. అప్పుడు నీ కూతుర్ని తీసుకుపోదు, సరేనా? పద రా. కళ్యాణ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. నువ్వు తినకుండా నేను తింటానా? మా అమ్మ చేసిన గొడవకి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు బేబీ. వదిలే, ఆమంతే. నువ్వు ఆకలికి ఉండలేవు. రా బేబీ. మాటలతో మా అమ్మ నన్ను ఏడిపిస్తూ ఉంటే అన్నం మానేసి నువ్వు కూడా నన్ను ఏడిపించాలనుకుంటున్నావా? ప్లీజ్ బేబీ, రా బేబీ. ఆల్రెడీ ఉదయం గొడవ అయింది, మళ్ళీ ఎందుకు మొదలు పెడుతున్నావు? ఆహా, అయితే అన్నీ నీ పెళ్ళం చెప్పిందన్నమాట. చెప్పింది. అయినా 30 రోజుల గడువులో ఒక 20 రోజులు మాత్రమే అయింది. ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా. పిచ్చోడా, గడువు పెట్టింది నామకే వాస్తారా? వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలని నీ పెళ్ళం అనుకుంటోంది. ఆ విషయం నీకు తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. ఒరే, ఆస్తి కోసమే నువ్వు నా కూతురికి గేలం వేశావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మా దగ్గర ఏ ఆస్తులు లేవురా. అంతా మట్టి కొట్టుకుపోయింది. ఇక నుంచైనా నా కూతుర్ని వదిలిపెట్టు, నీకు దండం పెడతాన్రా. పిన్ని, ఆస్తులు పోవడం ఏంటి? ఏ గొడవ జరిగిందని చెప్పిన నీ పెళ్ళం ఇతగాడి పాదం మహిమ వల్ల మీ చిన్నాన్న వ్యాపారం దెబ్బతిని ఆస్తులు మొత్తం పోయాయన్న విషయం నీకు చెప్పలేదా? అయినా ఆ విషయం ఎందుకు చెప్తుందిలే, నీ పెళ్ళం వీడికి సపోర్ట్ కదా. ఏమండి, నేను శైలుని
ఆస్తి కోసం ప్రేమించలేదు. నటించుకురా. నువ్వు ఎలాంటి వాడివో, నా కూతుర్ని ఎందుకు ప్రేమించావో దానికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇక నుంచైనా నటనలో ఆపు. పోయి ఏదైనా డబ్బున్న అమ్మాయిని చూసుకో. సర్లే ఆగు పిన్ని, వాడు చూసుకుంటాడు గాని నువ్వు పద పద. శైలు నువ్వు కూడా రా. కళ్యాణ్, ఆవిడేదో బాధలో అలా అన్నారు తప్ప. కళ్యాణ్, అంతే, ఇది నాకు, ఇది తాతయ్యకు, ఇది ప్రసున్నాంబ బామ్మకు. కొంచెం వేయచ్చులే. ఓకే. కాఫీ అంటే ఇది ఎంత సూపర్గా అయిందో. సూపర్ రాది నువ్వు. కాఫీ సూపర్. కాఫీ రెడీ. మనవడా, కాఫీ అంటే ఇది మనవడా. కాఫీ గుమ్మలు అడిపోతుంది అనుకో. బాబా మీరు తీసుకోండి. ఏంటన్నయ్య ఇది? మీ అన్నయ్య పెట్టిన కాఫీ. ఏది కొంచెం నాకు కూడా ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ అన్నయ్య. తాగండి. అన్నయ్య, నువ్వు చేశానంటున్నావు, అన్నీ కరెక్ట్గానే వేసావా? హలో, కలర్ చూస్తే తెలియడం లేదా నీకు? కాఫీ అదిరిపోయింది. నువ్వు తాగు. నీ దిమ్మ తిరిగిపోకపోతే నన్ను అడుగు. బాబీ ఏమైందా? అన్నయ్య కాఫీ పెట్టి నోరంతా పాడు చేశారు నాన్న. పంచదారకు బదులు ఉప్పు వేశాడు. మేడం, మేడం మీకోసమే స్పెషల్ గా చేయించిన కాఫీ మేడం, తీసుకోండి. ఆహా, మాహిస్మతి సామ్రాజ్యం సింహాసనంపై రమ్యకృష్ణ గారు కూర్చున్న రేంజ్ లో కూర్చున్నారు మేడం. పోకడతలాపు. ఆది వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళ ఆఫీస్కి వచ్చి స్టాఫ్ని కొట్టి ఆయనకు వచ్చేళ్ళని కూర్చున్నాక రాకుండా ఎలా ఉంటారు మేడం? కాలు వెళ్ళే ఉంటుంది, కారు వస్తూనే ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మీకేం అధికారం ఉందండి? అధికారం ఉండబట్టే వచ్చారు మేడం.
ఇప్పుడు ఈ ఆఫీస్కి ఓనర్ మేడం గారే. ఆ అధికారంతోనే వచ్చారు, ఆ హోదాతోనే చైర్లో కూర్చున్నారు. పళ్ళు రాళ్ళ కొడతా నా కూత కూసామంటే ఎవరిది ఆఫీసు, ఎవరు ఓనరు? హే లలితాదేవి, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని వెదవ పనులు చేసినా మాటలతో చెప్పాను, చేతుల వరకు తెచ్చుకోవద్దు. ఇక్కడి నుంచి పో. ఏంటి బెదిరిస్తున్నావా? నా ఆఫీస్ నుంచి నన్నే వెళ్ళిపోమనడానికి నువ్వెవరు? ఏంటి నీ ఆఫీసా? ఎవరు రాసిచ్చారు నీకో? నువ్వే రాసిచ్చావు మిస్టర్ ఆదిత్య. ఏంటి షాక్ అవుతున్నావా? ప్రూఫ్ చూపించమంటావా? లాయర్ గారు, మేడం, మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఒకసారి వాళ్ళకి చూపించండి. చూసుకొని నిజం తెలుసుకొని బయలుదేరతారు. మీ ఆఫీస్ని నాకు అమ్మేస్తున్నట్లు నువ్వే సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్. ఇప్పుడు పిక్చర్ క్లియర్గా ఉందా? ఇది మోసం, ఇందులో ఏదో కుట్ర ఉంది. ఒరే ఆది, ఇది నీకు సెట్ అవ్వదు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావా? మీ నాన్న వెనకేసుకుని వస్తూ ఉంటే భరిస్తూ ఉన్నాను. అమ్మో, ఇంక నా వల్ల కాదురా. నాకు ఓపిక చచ్చిపోయింది. ఇక ఇది మనకి వద్దు. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? అవును, మీ మనవరాలికి నా కొడుక్కి సెట్ కాదు. కాబట్టి నా కొడుకుతో నీ మనవరాలికి విడాకులు ఇప్పించేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం ఫిక్స్. వదినా, మా అమ్మన్న మాటల్ని మీరేం పట్టించుకోవద్దు. ఆవిడంతే, ఆవేశం వస్తే ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. నేను బాధపడుతుంది అత్తయ్య గారు ఏదో అన్నారని కాదు బాబీ, ఇంత ఘోరంగా ఎలా మోసపోయాను అని. మంచికి పోతే చెడు ఎదురైందనే సామెత అలాంటి వాళ్ళని చూసే పుట్టుంటదమ్మా. పాపం ఆడపిల్ల
కష్టాల్లో ఉందని నువ్వు జాలిపడ్డావు. ఆ పిల్లకి ఏమైంది? అవసరాల కోసం ఆటలాడే ఆటబొమ్మలకు మంచితనం అంటే ఏం తెలుస్తుంది?